బొంగు ఎదురు బొంగు ఉంటుంది కదా, దాంట్లో నుంచి సాల్ట్ ఒకటి ఉంటుంది. మొత్తం 8 రకాల సాల్ట్, నల్లుప్పు ఉంటుంది, అంటే ఎన్ని రకాల సాల్ట్ ఉంటాయి. ఇందులో సైంధవులం పింక్ కలర్ సాల్ట్ వచ్చేసి ఇలా ఇది 1 kg పైన ఉండాలి. 1 kg పైన ఉండాలి. ఇలా పింగాణి పాత్రలో ఇలా సైంధవులం అక్కడ పెట్టేసి శుక్రవారం రోజు ఇది తీసుకెళ్లి మన బెడ్రూమ్ లో పెట్టాలి. మన బెడ్రూమ్ లో అమావాస్య రోజు పెట్టాలి, లేదంటే శుక్రవారం రోజు పెట్టాలి. అమావాస్య రోజు శుక్రవారం ఇస్ బెటర్. లేదు అమావాస్య తర్వాత వచ్చి శుక్రవారం పెట్టండి. అమావాస్య ఇలా అయిపోయింది, రేపు ఎల్లుండి శుక్రవారం అలా పెట్టండి. లేకపోతే అమావాస్య శుక్రవారం ఇస్తే బెటర్. ఓకే, 4 రోజుల తర్వాత రావచ్చు శుక్రవారం, 5 రోజుల తర్వాత రావచ్చు శుక్రవారం. కాకపోతే శుక్రవారం రోజు పెట్టాలి, అమావాస్య రోజు పెట్టాలి వీలైతే. లేదు ఇది ఏం చేయాలి, మళ్ళీ మనం బెడ్రూమ్ లో పెట్టేసాం, దీన్ని తీసుకెళ్ళేసి ఏదైతే మన సాయంత్రం రాయి పెట్టామో మళ్ళీ అమావాస్య రోజు తీసుకెళ్ళి బయటపడేయాలి. ఇప్పుడు మీరు బెడ్రూమ్ లో పెట్టాలి అన్నారు కదా, ఏదైనా ఈశాన్య మూల కానీ నైరుతి మూలలో పెట్టాలి. బెడ్రూమ్ 4 మూలలు ఉంటాయి కదా, ఒక చిన్న టీపాయ్ లాంటిది పెట్టి దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. మంచానికి దగ్గర ఉండడం చేయడం. గురుగారు మొత్తం ఆ ఇల్లు మొత్తం ఒకటే రూమ్ గురుగారు, మేము మామూలు వాళ్ళము, మా కిచెన్ అనే ఉంటుంది, మా దానిలో ఉంటుంది, ఒకటే రూమ్ ఉంటాం కాబట్టి అంటే మీరు అలా పెట్టకపోతే హ్యాంగ్ చేసుకోవచ్చు. గోడకి ఇట్లా మూల కొట్టి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఆ బెడ్రూమ్ లో ఆ నైరుతి మూలకు మూల కొట్టి చిన్న బట్టలుగా చిన్న జాలి ఉంటాయి కదా, జాలిలా ఉండే క్లాత్ గానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. అంటే పింగాణి బౌల్ అన్నారు. అంటే